లేదు, నీతో పాటు వాళ్ళు బాప్తీసం పొందిన వాళ్ళే. నిన్ను సేవకొద్దన్నారా? లేదు, మమ్మల్ని చూడకపోయినా పర్వాలేదయ్యా సేవ చేయి అన్నారంటే ఏ కొడుకునైనా అమ్మ వదులుకుంటుందా? ఏ కొడుకునైనా నాన్న వదులుకుంటాడా? పిచ్చివాడైన కుమారుడా, తల్లిదండ్రులను వదిలాను, నేను గొప్ప త్యాగవంతుడని నువ్వు అనుకుంటున్నావు. నీకంటే యోగ్యులు రా నాయన మీ అమ్మా నాన్న. నీకంటే యోగ్యులు మీ అమ్మా నాన్న. నా లెక్కలో చెప్పాలంటే నీకంటే భక్తులు, నీకంటే త్యాగధనులు మీ అమ్మా నాన్న. ఎందుకో తెలుసా? వయసు పైబడే కొద్దీ తల్లిదండ్రి పిల్లల వైపే చూస్తారు. నా శక్తి తగ్గుతుంది, నా బిడ్డ నాకు ఆధారం అవుతాడు, నా కూతురు నాకు ఆధారం అవుతాడు, నా కొడుకు నాకు ఆధారం అవుతాడని ఆశపడతారు. అలా ఆశపడిన కొడుకును కూడా దేవుని కోసం సేవ చేయయ్యా పర్వాలేదు అని నీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళని వదలమని నీకు ఎవడు చెప్పాడు? వదిలింది త్యాగం అని నువ్వు ఎలా అనుకుంటున్నావు?